నిన్న అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పచ్చి అబద్ధాలు. 6,15,000 ఇళ్ల నిర్మాణం జరుగుతుంది, వచ్చే ఏడాది జూన్ నాటికి దాన్ని పూర్తి చేస్తాం. ఇది ఒక అబద్ధం మాట్లాడాడు. మా ప్రభుత్వం అంటే జగన్ కూటమి ప్రభుత్వం వచ్చాక 3 లక్షల ఇళ్లు నిర్మించింది, 2,200 కోట్లు ఖర్చు చేశాం, దీపావళి కానుకగా 3 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని మరొక అబద్ధాన్ని వల్లివేశాడు. దానితో పాటు బీసీ ఎస్సీలకి 50,000 వరకు, ఎస్టీలకి 75,000 వరకు, ఆదివాసీలకు ₹1,00,000 వరకు అదనంగా పెంచి ఇస్తున్నామని చెప్పి మాట్లాడాడు. అర్హులైన ప్రతి ఒక్కరికి 2 లేక 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పి మరొక అబద్ధం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. 2029 నాటికి, ఇది ఎప్పుడు చెప్పే మాటే, 2029 నాటికి ఎవరు ఇళ్లు లేనటువంటి వాళ్ళు ఉండకుండా ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించేదానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పనిలో పనిగా గత ప్రభుత్వం ఒక మాట ఉంది కదా, విధ్వంసం అనేటువంటిది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అంటకట్టడానికి అలవాటు పడ్డాడు. కాబట్టి ఈ విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసం సృష్టించింది కాబట్టి మాకు కొంత టైం పడుతుంది అన్నింటినీ గాడిలో పెట్టడానికి అని చెప్పాడు. టిట్కో ఇళ్లను విధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అని చెప్పాడు. మౌలిక సదుపాయాలను నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అని చెప్పాడు. అసలు ప్లానింగే సరిగ్గా లేదు అని చెప్పి అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు ఏమాత్రం సిగ్గుపడకుండా, ప్రజలు చేదరించుకుంటారేమో అని అనుకోకుండా, మనం ఇంత పచ్చి అబద్ధాలు చెప్తున్నామే అని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అన్నిటినీ మరిచి నిన్న అసెంబ్లీ వేదికగా చెప్పారు.